ఎన్ని మార్గాలు తెలియజేసుకున్నాం? విశ్వాస మార్గము, విశ్వాస మార్గము, ప్రభు మార్గము, విశ్వాస మార్గము, సరే, అందరికీ వందనాలమ్మా. దృఢమైన విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. దృఢమైన విశ్వాసం ఏంటి? విశ్వాసము గురించిన సబ్జెక్ట్ లో మార్గాలు ఎన్ని చెప్పుకున్నాం? 1 విశ్వాస మార్గము అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం. ఈ దినాన రక్షణ మార్గం కూడా తెలుసుకున్నామేమో అనుకుంటున్నాను. సరే, రైట్, దేవునికి మహిమ కలుగును గాక. సత్య మార్గము అనేటువంటిది ఒకటి ఉంది. మార్గాలన్నీ కలిపి ఒకటే మార్గము. ఆ మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన నేనే మార్గము అని చెప్పాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి ఆయనే మార్గము. అందుకని విశ్వాసము కలిగినటువంటి వారు ఆ మార్గములో తండ్రి యొద్దకు చేరగలుగుతారు. అలాగునని సత్య మార్గము అనేటువంటిది ఒకటి దైవ గ్రంథములో రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, మరియు అనేకులు వారి పోకిరి చేష్టల వలన ఆ పోకిరి చేష్టలను అనుసరించి నడుతూ వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వీరిని బట్టి ఏ మార్గము దూషింపబడుతుంది? సత్య మార్గము అనేటువంటిది ఒకటి ఉంది. ఆ సత్య మార్గము దూషింపబడుతూ ఉంది. కాబట్టి సత్యము అని చెప్పినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు సత్యవంతుడు. తర్వాత ఆయన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన దేవుని వాక్యమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ వాక్యము యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యము అని రాయబడి ఉంది. కాబట్టి వాక్యము, ఆయన నోట నుంచి వచ్చిన వాక్కు అది సత్యము. ఆయన నుండి వచ్చిన ఆత్మైన వారు సత్యము. యోహాను సువార్త యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము చదివితే, ఆత్మ సత్యము గనుక. కాబట్టి ఆత్మైన వారును సత్యమే. తండ్రి అయినటువంటి దేవుడు సత్యవంతుడు. ఆయన నోట నుండి వచ్చిన వాక్యము అది సత్యము. ఆయన ఆత్మైన వారు కూడా సత్యమే. కాబట్టి ఇప్పుడు ఈ సత్యము అయినటువంటి ఆ మార్గము మనము కనుగొని ఆ మార్గములో మనము ప్రయాణము చేసేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు పరిశీలన గనక చేస్తే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనములో చదువమ్మా. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు ఎలా సేవించాలి? చదువమ్మా, చదువు కంప్లీట్ చేయి. నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాయనే సేవించు. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నాడు, మీరు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు. ఎవరి యందు?
యెహోవా యందు యెహోవా యందు మీరు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. రెండవది నిష్కపటమైనటువంటి వాళ్ళుగా ఉండాలి. మూడవది సత్యముగా ఆయనను సేవించేటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి. మీ పితరులైనటువంటి వాళ్ళు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను మీరు సేవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేసిన మాట నూతన నిబంధనలో ఉన్న దేవుని ఇశ్రాయేలుగా ఉన్న మీకును వర్తిస్తుంది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి దేవుని ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మీరు కూడా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళుగా, నిష్కపటమైనటువంటి వారుగా మీరుండాలి. మీరు సత్యముగా ఆయనను సేవించేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలను మీరు త్రోసేసేయాలి. అనగా మీ ప్రాచీన స్వభావములో మీరు నిజమునకు దేవుళ్ళు కానటువంటి వాటిని పూజలు పురస్కారాలు చేస్తూ వాటిని సేవించినటువంటి వారుగా ఉన్నారు. మీ ప్రాచీనమైనటువంటి స్థితిలో ఐగుప్తులో దాస్యము అనేటువంటి దానికి వారు లోబడి ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా పాపమునకు దాసులుగా జీవించి ఉన్నారు ఒకప్పుడు. కాబట్టి పాపము చేయు వారందరూ పాపమునకు దాసులు అని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునందు విశ్వాసముంచి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా కడుగబడి పాపము విషయములో చనిపోయినటువంటి వారముగా క్రీస్తుతో కూడా మనము బ్రతికి ఉన్నాము. ఇప్పుడు దేవుని ఇశ్రాయేలుగా మనము మార్చబడినటువంటి వాళ్ళుగా ఉన్నాము కనుక ఇక మరలా పాపము జోలిపోవడానికి వీలు లేదు. కాబట్టి ఇక యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళముగా ఒక నిష్కపటమైనటువంటి పావురం వలె నిష్కపటమైనటువంటి వానిగా మనము మన జీవితాలను సత్యమును అనుసరించి జీవించేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఎవరైనా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా దేవుని ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి నీవు సత్యమును అనుసరించకుండా చదువు 3:7 దేవుడు లోకమును ఎట్టు తీర్పు తీర్చిన దేవునికి మహిమ కలుగునట్లు నా దేవుని ఇశ్రాయేలుగా మార్చబడ్డావు కాబట్టి నువ్వు దేవునికి మహిమ కలిగించాలని ఉద్దేశము మీద నా అసత్యము వలన దేవుని సత్యము నువ్వు గనక అసత్యము గనక పలికావు అంటే నీ అసత్యము వలన దేవుని సత్యము ప్రబలినా, ఒకవేళ అది ప్రబలినా ఎడల నేను ఇంకనూ పాపినైనట్టు తీర్పు పొందనేలా నువ్వు మాత్రం పాపిగానే తీర్పు పొందుతావు అనేటువంటి విషయాన్ని నువ్వు తిరగాలి. చాలా మంది దేవునికి మహిమ కలగజేయాలి, నేను విశ్వాసులైనటువంటి వాళ్ళే దేవునికి మహిమ కలగజేయాలి అని ఊరక అసత్యములు చెప్పేటువంటి వాళ్ళుగా ఉన్నారు చాలా మంది. వాళ్ళు అనుకుంటున్నారు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలితే ఎంత బాగుంటుంది అని కొన్ని కట్టు కథలు జరగనివి జరిగినట్లుగా ఇంకా అనేక రకాలైనటువంటి విధానాల్లో ఎక్స్పాండ్ చేసేసేసి చెప్పేటువంటి విధానము సరి అయినది కాదు. కాబట్టి నీవు దేవుని సత్యము నీవు అనుసరించేటువంటి వానిగా మాత్రమే ఉండాలి. అంతేగాని
నీ అసత్యము వలన అసత్యమాడి దేవునికి మహిమ కలగజేస్తాను అని నువ్వు గనక అనుకుంటే ఆయన న్యాయవంతుడైనటువంటి వాడు, ఆయన తీర్పులు న్యాయమైనటువంటివి కనుక నీవు కూడా పాపిగానే తీర్పు పొందుతావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరిగినటువంటి వ్యక్తిగా నీవు విశ్వాసమందు నీవు నీతిని అనుసరించి సత్యము కలిగినటువంటి వారిగా నీవు ముందుకు కొనసాగవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు నీవు సత్యమును అనుసరించి జీవిస్తున్నప్పుడు ఈ సంఘము, ఆయన యొక్క సంఘము, ఆయన సత్యము కలిగిన వాడు, ఆయనే సత్యము, నేనే సత్యము అని చెప్పి ఉన్నాడు. నేనే మార్గం అని చెప్పిన ఆయన నేనే సత్యము అని చెప్పాడు. అవును, ఆ వాక్యమే సత్యము. కాబట్టి ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేసింది. స్వతంత్రులైనటువంటి నీవు ఇక మరలా అసత్యం ఆడకూడదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. సత్యము ఆయనే, ఆయన యొక్క సంఘము ఆ సత్యమునకు ఒక స్తంభముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నీవు ఆ సత్యానికి స్తంభముగా నిలవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. 15. అయినను నేను ఆలస్యము చేసిన పక్షమందు దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు సత్యమునకు ఒక స్తంభముగా నిలవాలి. నీవు సత్యము అనేటువంటి ధ్వజమును నీవు చేపట్టాలి. ఆయన సత్యమును అనుసరించి ఆచరించి జీవించేటువంటి వారికి ఒక ధ్వజము అనుగ్రహించాడు అని రాయబడి ఉంది. ఆ ధ్వజము మన ప్రభువైన యేసుక్రీస్తుయే. మీరు ఆ సత్యమునకు స్తంభమైనటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి. ఆ సత్యమును మీరు మోసుకుంటూ పోయేటువంటి వాడు కాదు. స్తంభాలు ఏం చేస్తాయి? స్లాబ్ను మోస్తా ఉంటాయి. కాబట్టి సత్యమును మీరు మోసుకొని పోయేటువంటి వాళ్ళుగా మీరుండాలి. కాబట్టి సత్యమును అనుసరిస్తూ సత్యములో మీరు జీవించేటువంటి వారుగా మీరుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎప్పుడైతే సత్యమును ఆచరించేటువంటి వాళ్ళుగా ఉంటున్నారో, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదివితే, సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములు తీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు సత్యమునకు స్తంభముగా ఉన్నావు. కాబట్టి నీవు సత్యమునకు స్తంభంగా ఉన్న నీవు ద్వారము గుండా అక్కడికి వెళ్ళి నువ్వు నిలిచేటువంటి వానిగా నీవు ఉండాలి. కాబట్టి నువ్వు సత్యమును అనుసరించినట్టయితే నీవు ద్వారము గుండా నువ్వు ప్రవేశించేటువంటి వాడు. నూతన యెరూషలేము ద్వారములు నీ కొరకు తీయబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ సత్యము మన ప్రభువు అయిన యేసుక్రీస్తుయే. ఆయన చెప్పుచున్నాడు, ఇశ్రాయేలు జనాంగం గురించి మొదటి రాజులు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము కనుక చదివితే, నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడిచిన ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడు. యెహోవా నిన్ను గూర్చి
ప్రమాణము చేసినటువంటిది మాట స్థిరమగును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో సత్యమును అనుసరించవలెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు సత్యమును అనుసరించితే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో నువ్వు సత్యమును అనుసరించేటువంటి వానిగా ఉండాలి. అసత్యము నీవు ఆడకూడదు, మాట్లాడకూడదు. అసత్యం అనేది నీలో ఉండకూడదు. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నీవు సత్యమును అనుసరించి నడవాలి. అందుకని నీవు 51వ కీర్తన 6వ వచనము గనక చదివితే, ఆయన మన యుద్ధ నుంచి కోరుకుంటున్నటువంటిది ఏమిటంటే, మన అంతరంగములో అసత్యము కోరుకొనుచున్నాడు. కాబట్టి సత్యము అనేటువంటిది నీ అంతరంగములో ఉండాలి. ఈ సత్యము నీ అంతరంగములో గనుకుంటే అప్పుడు నువ్వు పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ నువ్వు సత్యమును అనుసరించి నడిచేటువంటి వానిగా నీవు ఉంటావు. నీవు ఎప్పుడైతే సత్యమును ఆచరించేటువంటి నీతి గల జనముగా నువ్వు మార్చబడ్డావో, నీ కొరకు నూతన యెరూషలేము ద్వారములు తెరవబడుతున్నాయి. నీ తరపున నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకొని రాజ్య పరిపాలన చేస్తానన్నాడు. ఇప్పుడు జయించినటువంటి వానికి కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండనిచ్చేటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకైతే దావీదు సింహాసనం మీద కూర్చుండి వాళ్ళు రాజ్య పరిపాలన చేసేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. మనమైతే 3వ అధ్యాయము 21వ వచనము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చిదను. జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిత్తును. దేవునికి మహిమ కలుగును గాక. వారికైతే దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేసేవాడు ఒకడు ఉంటున్నాడు. మనమైతే ఆయన సింహాసనము జయించువానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిస్తానన్నాడు. ఎంత గొప్ప ధైర్యతో చూడ. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు జయించేవాళ్ళు? సత్యమును ఆచరించేవాళ్ళు. అసత్యం ఆడేవాళ్ళు జయించినట్లా? అబద్ధం ఆడేవాళ్ళు జయించినట్లా? కాదు. కాబట్టి మనము సత్యమును అనుసరించి నడిచే వారముగా ఉండాలి. ఆ మార్గము సత్య మార్గమయ్యున్నది. ఆ మార్గములో తండ్రి అయినటువంటి దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. ఆ మార్గములో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనగా దేవుని వాక్యము సత్యమై ఉన్నది. ఆ మార్గములో ఆయన ఆత్మైన వారు సత్యమై ఉన్నారు. కాబట్టి వారు ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఉన్నటువంటి మార్గమే సత్య మార్గము. ఆ మార్గములో నీవు ప్రవేశించిన తరువాత ఇక ఐగుప్తులో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ నీవు కంప్లీట్ గా విడిచిపెట్టాలి. నీవు కంప్లీట్ గా ఐగుప్తులో ఉన్న వాటిని విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు ప్రాచీనమైనటువంటి నీ స్వభావాన్ని, నీవు పూర్వకాలంలో చేసిన సమస్తాన్ని విడిచిపెట్టి నీవు సత్యమును ఆచరిస్తున్నావు గనుక యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా, నిష్కపటమైనటువంటి వానిగా నీవు సత్యమును సేవించేటువంటి వానిగా నీవు ఉండాలి. సత్యమును అనుసరించేటువంటి వానిగా నీవు ఉండాలి. నీ అంతరంగమందు సత్యమును ఆయన కోరుకొనుచున్నాడు. నీ హృదయమును బట్టి నీ నోరు మాట్లాడుతూ ఉంది. కాబట్టి నీ అంతరంగంలో, నీ హృదయములో, నీ మనస్సులో సత్యమును కోరుకొనుచున్నాడు. నీ హృదయంలో అసత్యం ఉంటే అసత్యం బయటకు వస్తుంది. నీ హృదయంలో అబద్ధం ఉంటే ఆ అబద్ధము నోటి ద్వారా బయటకి వస్తుంది. అది దేవుడు కోరుకోవటం లేదు. నూతన నిబంధనలో నువ్వు దేవుని ఇశ్రాయేలుగా ఉన్నటువంటి నీ అంతరంగమందు
సత్యమును ఆయన కోరుకొనుచున్నాడు. ఆ సత్యము నీలో గనక ఉంటే నీవు స్వతంత్రుడవుతున్నావు, స్వతంత్రురాలవుతున్నావు. కాబట్టి ఆ సత్య మార్గములో నీవు ప్రవేశించి నడుస్తున్నప్పుడు నీ కొరకు ద్వారము తెరవబడుతుంది. నీ కొరకును తన యెరూషలేము పట్టణం యొక్క ద్వారములు తెరవబడుతున్నాయి. నీవు ద్వారముల గుండా ప్రవేశించి లోపలికి వెళ్ళేటువంటి వాని ఉన్నావు. నీవు సత్యమునకు స్తంభముగా నిలిచేటువంటి వానిగా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నీ అసత్యము వలన దేవుని సత్యము ప్రబలాలి అని నీవు ఎంత మాత్రం కూడా భావించకూడదు. ఆయన సత్యవంతుడు గనక నీవును సత్యమునే మాట్లాడాలి. నీవు సత్యమును అనుసరించి జీవించేటువంటి వానిగా నీవు ఉండాలి. నీవు ఆ సత్య మార్గములో ప్రయాణము చేయాలి. దేవుడి వాక్యమును మీ హృదయములో ఫలింపులోనికి తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలు. 83